హాయ్ వ్యూవర్స్, 1932 నుండి 2022 వరకు ప్రతి సంవత్సరం టాప్ 3 మూవీస్ విశేషాలు అందిస్తున్నాం. ఇప్పటికే 2 పార్ట్స్ పూర్తయ్యాయి. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాం, చూడండి. ఇప్పుడు 1991 నుండి 2000 వరకు ఈ డెకేడ్ లో ఎవ్రీ ఇయర్ టాప్ 3 మూవీస్ ఏంటో చూద్దాం. హలో ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1991 ఈ సంవత్సరం గ్యాంగ్ లీడర్ మూవీ బాక్సాఫీస్ పరంగా దుమ్ము రేపి 1991 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చిరంజీవి మాస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన గ్యాంగ్ లీడర్ 7 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ మాస్ సినిమాల్లో ఒక క్లాసిక్ లాంటిది. నంబర్ 2 అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబుని కలెక్షన్ కింగ్ చేసిన సినిమా ఇది. తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టిన మోహన్ బాబుకి అసెంబ్లీ రౌడీ టర్నింగ్ పాయింట్ అయింది. 5 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఈ సంవత్సరం టాప్ 2 మూవీ. దాదాపు 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అసెంబ్లీ రౌడీ. నంబర్ 3 రౌడీ అల్లుడు. చిరంజీవి డ్యూయల్ రోల్ తో ఇరగదీసిన మూవీ రౌడీ అల్లుడు. గ్యాంగ్ లీడర్ ప్రభంజనంతో ఈ సినిమా రేంజ్ సరిగ్గా పట్టించుకోలేదు, కానీ 21 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయి దాదాపు 5 కోట్ల వరకు కలెక్ట్ చేసిన రౌడీ అల్లుడు ఈ ఇయర్ టాప్ 3 మూవీ. నెక్స్ట్ 1992 టాలీవుడ్ హిస్టరీలో మొట్టమొదటిసారి 10 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఘరానా మొగుడు. 1992లో బిగ్గెస్ట్ హిట్. 38 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కూడా. నంబర్ 2 చంటి. టాలీవుడ్ హిస్టరీలో 9 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి మూవీ చంటి. విక్టరీ వెంకటేష్ కు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. 31 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి వెంకటేష్ ని టాప్ స్టార్ ని చేసింది. నంబర్ 3 రౌడీ ఇన్స్పెక్టర్. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అంతే పవర్ఫుల్ గా పర్ఫామ్ చేసి తన బాక్సాఫీస్ రేంజ్ పెంచుకున్న బాలకృష్ణ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్. 35 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 8 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. నెక్స్ట్ 1993 ఈ ఇయర్ టాప్ మూవీ అల్లరి అల్లుడు. మాస్ అవతార్ లో నాగార్జున దుమ్ము రేపిన మూవీ ఇది. బీసీ కేంద్రాల్లో కుమ్మేసిన అల్లరి అల్లుడు 22 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 8 కోట్లు కలెక్ట్ చేసింది. నంబర్ 2 మేజర్ చంద్రకాంత్. ఎన్టీఆర్ గారి అల్టిమేట్ పర్ఫార్మెన్స్, అప్పటికి కలెక్షన్ కింగ్ గా మారిపోయిన మోహన్ బాబు ఇమేజ్ కలగలిపి బ్లాక్ బస్టర్ అయింది మేజర్ చంద్రకాంత్. 21 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ కూడా దగ్గరగా 7 కోట్లు కలెక్ట్ చేసింది. నంబర్ 3 ముఠా మేస్త్రి. చిరంజీవి ఊర మాస్ అవతార్ తో హిట్ అయిన మూవీ ముఠా మేస్త్రి. ఈ మూవీ 17 కేంద్రాల్లో 100 రోజులు ఆడి విచిత్రంగా ఇది కూడా 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయటం విశేషం. 1993లో టాప్ 3 మూవీస్ కు అటు ఇటుగా ఓ 50 లక్షల తేడా ఉంటుందంతే. నెక్స్ట్ 1994 ఈ సంవత్సరం నంబర్ 1 మూవీ హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్ లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేసిన హలో బ్రదర్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడింది. 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 9 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. నంబర్ 2 భైరవ ద్వీపం. బాలకృష్ణ జానపద చిత్రం భైరవ ద్వీపం అప్పుడు డబుల్ ట్యాక్స్ సిస్టమ్ లో రికార్డు సృష్టించింది. ఇలాంటి జానర్ మూవీస్ లో ఇప్పటికీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఈ మూవీ 8 కోట్లు వసూలు చేసింది. 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. నంబర్ 3 యమలీల. ఒక చిన్న సినిమా టాప్ 3 మూవీగా నిలిచిందంటే అదెంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. షిఫ్ట్స్ తో కలిపి 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ 6 కోట్లు వసూలు చేసింది. నెక్స్ట్ 1995 ఈ సంవత్సరం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగింది. పెద్దరాయుడు సినిమా ఏకంగా 15 కోట్లకు పైగా గ్రాస్, 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి అత్యంత భారీ ఇండస్ట్రీ హిట్ అయి ఆ సంవత్సరమే కాదు, ఆ టైంకి కూడా నంబర్ 1 మూవీగా నిలిచింది. 41 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. నంబర్ 2 అల్లుడా మజాకా. చిరంజీవి మాస్ ఇమేజ్, కొన్ని వివాదాలతో కూడా హిట్ అయిన అల్లుడా మజాకా 27 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 9 కోట్లు కలెక్ట్ చేసింది. నంబర్ 3 ఘరానా బుల్లోడు. నాగార్జున మాస్ యాక్టింగ్ అండ్ ఇమేజ్ తో హిట్ గా నిలిచిన మూవీ ఘరానా బుల్లోడు. 10 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుని 8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ మూవీ. నెక్స్ట్ 1996 ఈ ఇయర్ నంబర్ 1 హిట్ నిన్నే పెళ్లాడతా.
ఫ్యామిలీ మూవీస్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 38 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి 10 కోట్లకు పైగా షేర్ ని రాబట్టింది నిన్నే పెళ్లాడతా. నంబర్ 2 పెళ్లి సందడి. చిన్న సినిమాల్లో సంచలన విజయం పెళ్లి సందడి. 27 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ లేట్ రిలీజ్ లో కూడా 20 కేంద్రాలకు పైగా 100 రోజులు ప్రదర్శించబడింది. 9.5 నుండి 10 కోట్ల రేంజ్ లో ఈ మూవీ షేర్ ఉంటుంది. నంబర్ 3 ఇంట్లో ఇలాలు వంటింట్లో ప్రియురాలు. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ వైపు టర్న్ తీసుకుని సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇంట్లో ఇలాలు వంటింట్లో ప్రియురాలు. 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ మూవీ 8 కోట్లు వసూలు చేసింది. నెక్స్ట్ 1997 పెద్ద హీరోల సినిమాలని కూడా క్రాస్ చేసి అఖండ విజయం సాధించిన ఒసేయ్ రాములమ్మ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ గ్రాసర్. మహిళల్ని విపరీతంగా అలడించిన ఈ మూవీ 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. 34 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది ఈ మూవీ. నంబర్ 2 ప్రేమించుకుందాంరా. 51 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సృష్టించిన మూవీ ఇది. 10.5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి నంబర్ 2 మూవీగా నిలిచింది ప్రేమించుకుందాంరా. నంబర్ 3 మాస్టర్. 52 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న మాస్టర్ మూవీ కూడా 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి మెగాస్టార్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది. నెక్స్ట్ 1998 చూడాలని ఉంది ఈ ఇయర్ టాప్ మూవీ. 63 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ దాదాపుగా 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కి దగ్గరలో ఆగింది. నంబర్ 2 సూర్యవంశం. వెంకటేష్ ఎక్సలెంట్ యాక్టింగ్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన మూవీ సూర్యవంశం 40 కేంద్రాల్లో 100 డేస్ జరుపుకుని 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. నంబర్ 3 బావగారు బాగున్నారా. 100 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించిన మూవీ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన బావగారు బాగున్నారా 9 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 1999 టాలీవుడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిన సంవత్సరం ఇది. సమరసింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోయాయి. ఫస్ట్ టైం 20 కోట్లకు పైగా గ్రాస్ 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగే రికార్డు సృష్టించింది సమరసింహారెడ్డి. 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ. నంబర్ 2 రాజా. సమరసింహారెడ్డి లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యే మూవీ ఇది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే అంశాలతో 71 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన రాజా 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నంబర్ 3 స్నేహం కోసం. చిరంజీవి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సూపర్ హిట్ అయిన మూవీ ఇది. సమరసింహారెడ్డితో పోటీ వల్ల బాక్సాఫీస్ రేంజ్ తగ్గింది కానీ లేదంటే ఇంకా మంచి హిట్ అవ్వాల్సిన మూవీ ఇది. 9 కోట్లకు పైగా షేర్ తో 52 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది స్నేహం కోసం. నెక్స్ట్ 2000 ఈ సంవత్సరం ఒక చిన్న సినిమా సంచలన ఇండస్ట్రీ హిట్ అయి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. నువ్వే కావాలి మూవీ ఏకంగా 18 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగే ఇండస్ట్రీ హిట్ గా 2000 లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది. 36 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. నంబర్ 2 నువ్వొస్తావని. ఇండస్ట్రీ హిట్ దగ్గరలో వచ్చి ఆగిన చిత్రం ఇది. నాగార్జున పర్ఫార్మెన్స్ తో అన్ని వర్గాలని ఆకట్టుకున్న నువ్వొస్తావని 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 60 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. నంబర్ 3 కలుసుందాంరా. వెంకటేష్ పీక్ ఫామ్ ఫ్యామిలీ ఎమోషన్స్ వల్ల భారీ హిట్ అయిన మూవీ కలుసుందాంరా. ఈ మూవీ కూడా 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే 76 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ సినిమా 100 డేస్ సెంటర్స్ పరంగా ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ డెకేడ్ లో అత్యధికంగా చిరంజీవి సినిమాలు 9 ఉండగా నెక్స్ట్ వెంకటేష్ మూవీస్ 6 ఉన్నాయి. తర్వాత నాగార్జున 5, బాలకృష్ణ 3, మోహన్ బాబు 3 సినిమాలు వారి ఖాతాలో వేసుకున్నారు. ఇవి కాక తరుణ్ నువ్వే కావాలి, విజయశాంతి ఒసేయ్ రాములమ్మ, శ్రీకాంత్ పెళ్లి సందడి, అలీ యమలీలా కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 1981 నుండి 1990 వరకు టాప్ 3 మూవీస్ చూద్దాం. ఇప్పటి వరకు మేమిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.